వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ దాడులను భారత్ చిత్తు చేస్తోంది. దాయాది దేశానికి ప్రతిరోజు కాళరాత్రిని చేస్తోంది ఇండియన్ ఆర్మీ. పాక్లో భారత్ అటాక్స్ తర్వాత ధీటుగా బదులిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక్ నిన్నటి నుంచి భారత్పై డ్రోన్లతో దాడికి దిగింది. శుక్రవారం మరోసారి దేశంలోని 11 ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు విఫలయత్నం చేసింది పాకిస్తాన్. పాక్ డ్రోన్లను భారత సైన్యం ఎక్కడికక్కడ పేల్చింది. జమ్మూ, సాంబా, జైసల్మేర్, పఠాన్కోట్, నౌగాంతో పాటుగా పూంచ్, ఫిరోజ్పూర్, అమృత్సర్, పోఖ్రాన్, ఉదంపూర్, పూంచ్లో డ్రోన్లతో దాడులకు దిగింది పాకిస్తాన్. ఫిరోజ్పూర్లో నివాసాలే టార్గెట్గా డ్రోన్ల దాడి చేసింది. ఈ దాడుల్లో 3 గాయపడ్డారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అయితే పాక్ దాడులను పసిగట్టిన ఇండియా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో డ్రోన్లను కూల్చేసింది. భారత్ పాక్ సరిహద్దుల్లో భారీ శబ్దాలు వినిపించాయి. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వయంగా భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, సాంబా, యూరి, జైసల్మేర్లో బ్లాక్అవుట్ నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముఖ్యంగా హర్యానాలోని అంబాలా, పంచకులతో పాటుగా పంజాబ్లోని ఫిరోజ్పూర్లోనూ కరెంట్ కట్ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అటు సరిహద్దుల్లో డ్రోన్లతో పాటు భారీ ఆయుధాలతో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. జనావాసాలే లక్ష్యంగా ఫైరింగ్ చేస్తున్నారు. కాల్పులను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతోంది సైన్యం. ये लोटी वाली बात ले रहा sudah. PCR jatuh PCR. Sofa dia. Wahai.
ਉੱਪਰੋਂ ਇੱਕ ਡਰੋਨ ਦੇ ਨਾਲ ਬੰਬ ਗਿਰਿਆ, ਉਹ ਬਲਾਸਟ ਦੇ ਨਾਲ 3 ਜ਼ਖਮੀ ਹੋਏ ਨੇ। ਇੱਕ ਜਿਹੜੀ ਲੇਡੀ ਹੈ ਉਹਦੇ ਤਾਂ ਕਾਫੀ ਜ਼ਿਆਦਾ ਬਰਨਸ ਨੇ, ਉਹ ਬਹੁਤ ਸੀਰੀਅਸ ਹੈ। ਬਾਕੀ 2 ਜਣੇ ਆ ਉਹਨਾਂ ਦੇ ਘੱਟ ਬਰਨਸ ਨੇ ਤੇ ਅਸੀਂ ਪੂਰਾ ਉਹਨਾਂ ਦਾ ਟ੍ਰੀਟਮੈਂਟ ਇਮੀਡੀਏਟਲੀ ਸ਼ੁਰੂ ਕਰ ਦਿੱਤਾ। ਤੁਹਾਨੂੰ ਦੱਸਿਆ ਕਿ ਬਹੁਤ ਸੀਰੀਅਸ ਹੈ ਜਿਹੜੀ ਲੇਡੀ। ਇੱਕੋ ਪਰਿਵਾਰ ਦੇ ਨੇ ਤਿੰਨੋਂ ਜੀ? ਇੱਕੋ ਫੈਮਿਲੀ। ਕੌਣ ਕੌਣ ਨੇ ਸਰ ਇਸ ਤੋਂ ਇਹ ਮੈਨੂੰ ਨਹੀਂ ਪਤਾ। ਅੱਛਾ ਸਰ, ਉਮਰ ਕਿੰਨੀ ਹੈ ਉਹਨਾਂ ਦੀ ਸਰ? ਲਗਭਗ ਉਮਰ ਦਾ ਅੰਦਾਜ਼ਾ ਸਰ? ਇੱਕ ਯੰਗ ਮੁੰਡਾ ਹੈ, 25-30 ਸਾਲ ਦਾ ਹੋਣਾ। ਬਾਕੀ ਸਰ ਕੀ ਹੌਸਲੇ ਵਿੱਚ ਹੈ ਕੋਈ ਉਹਨਾਂ ਚੋਂ? ਲੇਡੀਜ਼ ਤੁਸੀਂ ਕਹਿ ਰਹੇ ਹੋ ਕਿ ਜ਼ਿਆਦਾ ਕ੍ਰਿਟੀਕਲ ਆ, ਕਿ ਉਹਨੂੰ ਰੈਫਰ ਕਰ ਰਹੇ ਹੋ ਜਾਂ ਇੱਥੇ ਇਲਾਜ ਹੋਏਗਾ? ਦੇਖ ਰਹੇ ਹਾਂ ਜੀ, ਸ਼ਾਇਦ ਰੈਫਰ ਵੀ ਕਰਨਾ ਪਏ। పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. ప్రజల నివాసాలపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ దాడుల్లో 3కి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. इधर पैप ज्यादा ना उधर मार गड्डी ते जीजू का तो नहीं नुकसान आया? नुकसान है इधर पैप ज्यादा ना उधर मार गड्डी ते जीजू का तो नहीं नुकसान आया? नुकसान है బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. ప్రజల నివాసాలపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ దాడుల్లో 3కి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అగ్ని కీలలు ఎలా ఎగిసిపడుతున్నాయో ఆ డ్రోన్ దాడిలో భాగంగా చూస్తున్నాము. దీంతో స్థానికులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోప్రక్క మహిళకి తీవ్రంగా గాయాలైనాయంటూ కూడా వైద్యులు తెలుపుతున్నారు. इधर पैप ज्यादा ना उधर मार गड्डी ते जीजू का तो नहीं नुकसान आया? नुकसान है मोटर चलती और की चलती अंदर बैंड वज्जा मोटर चलती और की चलती अंदर बैंड वज्जा मोटर चलती और की चलती अंदर बैंड वज्जा और की चलती अंदर बैंड वज्जा मोटर चलती और की चलती अंदर बैंड वज्जा मोटर चलती और की चलती अंदर बैंड वज्जा मोटर चलती और की चलती अंदर बैंड वज्जा अंदर बैंड वज्जा పంజాబ్ సరిహద్దు పాకిస్తాన్ సరిహద్దులోని పంజాబ్ రాష్ట్రం మీద పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు తెగబడింది. పాకిస్తాన్
ముఖ్యంగా డ్రోన్లతో పాకిస్తాన్ సైన్యం ప్రజల మీద విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. భారత సరిహద్దులో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్లో పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. ఈ డ్రోన్ అటాక్లో 3 గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆ డ్రోన్ శిథిలాలు శకలాలు కూడా మనం చూస్తున్నాము స్క్రీన్ మీద. సో డ్రోన్లతో పాకిస్తాన్ ఈ అటాక్స్ కు పాల్పడుతోంది. ముఖ్యంగా సివిలియన్స్ మీదే టార్గెట్ గా పాకిస్తాన్ ముందు నుంచి కూడా దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది భారత్. కానీ పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఈరోజు జరిగినటువంటి దాడిలో డ్రోన్ మాత్రం దాని లక్ష్యాన్ని చేరుకుందనే చెప్పాలి. ఈ క్రమంలో సివిలియన్స్ మీద దాడి చేయడంతో 3 గాయాల పాలయ్యారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. मोटर में चलती और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड मोटर में चलती और की जाती अंदर बैंड और की जाती